ఏన్నాళ్ళు చిన్నవీడు ఆయన పెట్టే బాధలన్నీ తట్టుకుని నీతి నియమాలు పాటిస్తూ ఆ భగవంతునికి దగ్గరగా ఉండి పేద ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ శుభ్రమైన బట్టలు కట్టుకుంటూ నీతిగా ఉండి ఎవరికి అపకారం చేయకుండా ఆయన పెట్టే కష్టాలన్నీ తట్టుకుని నిలబడి ఉన్న వాడిని అందరికంటే కూడా అత్యంత ఉన్నత స్థాయికి తీసుకొస్తాడండి. వాడిని ఇంకా ఎవ్వడు ఆపలేడు. ఎంత గొప్ప స్థాయికన్నా వస్తాడు. అదే ఈయన పెట్టే బాధలు అర్థం చేసుకోకుండా ఇంకా అవే తప్పులు అవే పొరపాట్లు చేస్తూ ఉంటే వాడిని ఇంకా నలుపుతూనే ఉంటాడండి. ఈ వాళ్ళు ఏమి ఎరగం, కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతాం. అది మనం అంతకుముందు చేసినటువంటి పాపాలకు పరిహారం అండి. ఆయన ఊరికి ఎవరిని ఏమీ చేయడండి. మన పాపాలు హరించడం కోసం మనల్ని ఇంకా శ్రమ పెట్టడం, ఆ శ్రమలో మనం నలిగి మనకు ఒక రకంగా ఒక శక్తి, యుక్తి, టాలెంటు, మంచి గొప్ప పర్సన్ కింద మనల్ని తయారు చేస్తాడండి ఆయన. అందరిలోని కూడా ఒక గొప్ప శక్తి, యుక్తి, అనుభవం అన్నీ నేర్పిస్తాడండి ఆయన చెప్పాలంటే మనల్ని ఇప్పుడు యజమాని చూసారా ఏ రకంగా పెట్టుకున్నటువంటి పని మనిషిని కానీ లేకపోతే కవత మనిషిని కానీ ఎవరినైనా ఎంత బాగా చేయించుకుంటాడు. వాడు చెప్పి తెలివితేటలుగా అన్నీ ఎంత బాగా చేయించుకుంటాడో, ఆ చేయించుకుంటాడో 6 నెలలు సావాసం చేస్తే వారి బుద్ధి వీళ్ళకి, వీళ్ళ బుద్ధి వాళ్ళకి ఎలా వస్తుందో ఆ రకంగా ఈయన పెట్టే బాధల వల్ల మనకి అనుభవం బాగా పెరిగి ఆలోచన శక్తి ఇంకా పెరిగి గొప్పవాళ్ళం అవుతామని ఖచ్చితంగాని ఆ గొప్ప స్థాయికి ఆయన తీసుకొస్తాడు. ఇంకా ఈయన ఎంత బాధ పెట్టినా సరే అర్థం చేసుకోకుండా అలానే ఉంటే ఇంకా వాడి పాప పరిహారం అవ్వదండి. పాపకాలంలో పుణ్యకార్యాలు, కాలంలో పాప ఫలితాలు. పుణ్యకాలం వస్తే సుఖం ఎక్కువైపోయి పాపాలు చేస్తాడండి. వాళ్ళకి మళ్ళీ పాపకాలం వచ్చేసరికి పాప ఫలితాలు ఉంటాయి. ఈ పాపకాలంలో చేసినటువంటి పుణ్యకాలం వచ్చినప్పుడు ఇంకా వాడి యొక్క స్టార్ ఇంకా ఇంత కదండి, ఎంత గొప్ప స్థాయి కన్నా వెళ్తాడండి. అది అప్పుడు ఏం చేయాలంటే మనం పాపకాలంలో పుణ్యకార్యాలు చేయాలి. పుణ్యకాలంలో కూడా మనం తెలివితేటలుగా మసులుకోగలిగితే ఆ పుణ్యకాలంలో కూడా పుణ్యమైన పనులే చేస్తూ ఉండాలి. పేదవాళ్ళకి దాన ధర్మం చేయడం అని, గుళ్ళు గోపురాలు తిరగడం అని, ఆ పుణ్యకాలంలో కూడా పుణ్య ఫలితాలే చేస్తూ ఉంటే పాపకాలం వచ్చేసరికి పెద్దగా పాపం ఉండదు కాబట్టి మనకి అంత కష్టాలు ఉండవు. కాలంలో కూడా కొంచెం మనకి పుణ్య ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇలాగ మన పాపాలు హరించడం కోసం శనిదేవుడు మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతాడు, కానీ మనం తట్టుకోవాలి. అప్పుడు కూడా మనం తెలుసుకోకపోతే శక్తి, ఆయన ఎటువంటి శక్తి ఇచ్చేసాడు అంటే మనకు ఆయుధం లేదు. ఇంకా మన పాపాలకి పరిహారం కాలేదు, ఆయుధం లేదు. ఆ పరిహారం కానప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఇచ్చినటువంటి శక్తి లాగేసుకుంటాడు. మంచాన్ని పడతాం, అప్పుడు మాట లాగేసుకుంటాడు. ఎవరికి ఏమి చెప్పి చేయించుకోలేము. కాళ్ళు చేతులు కూడా పనిచేయు, మలమూత్రాలు కూడా ఆగో, అన్నీ మంచం మీదే జరిగిపోతాయి. మనకి సైకిల్ చేసేవాళ్ళు ఉండరు. మనకి పుళ్ళు పడతాయి, దురద వస్తుంది, చేతులు పని చేయబోకుండా ఉంటే పుళ్ళు పడతాయి, బాధ వచ్చేస్తుంటాయి. దాన్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. మలమూత్రాలు అయిపోతాయి, అవి కూడా మనం శుభ్రం చేసుకోలేము. అప్పుడు అనుకుంటాడు, అయ్యో బాగున్నప్పుడైనా మనం దాన ధర్మం చేసాం కాదు, వీళ్ళ గురించి ఎంత కష్టపడ్డాము, వీళ్ళెవరూ నన్ను పట్టించుకోవడం లేదు, పుణ్యక్షేత్రాలు వెళ్ళాను కాదు, ఈ కళ్ళతో అన్నీ చూశాను కాదు, ఈ నోటితో మంచి మాటలు మాట్లాడాను కాదు, ఈ చెవిలో
ఆ దేవుని యొక్క వాక్యాలు కొన్నైనా విన్నాను కాదు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు తిరగలేను. ఈ పుణ్యకార్యాల గురించి చెప్పేవాళ్ళు లేరు. ఈ పుణ్యక్షేత్రం చూద్దామంటే కళ్ళతో చూద్దామంటే నాకు శక్తి కూడా లేకుండా పోయింది అని చెప్దామంటే మాట లేదు అని అప్పుడు ఆత్మ అన్ని రకాలుగా బాధపడుతుందండి. అప్పుడు కూడా మనం నమ్మకం కోల్పోకుండా మనం ఆ దేవుడిని పై నమ్మకం పెట్టి అప్పుడు మనసులో అయినా భగవంతుని అనుకుంటే ఆ భగవంతుడి పాప పరిహారం కావడం కోసం కృష్ణ, రామ, నారాయణ అని ఎవరికో పేర్లు ఉంటాయి కదండి. ఆ పేర్లతో వాళ్ళు పిలిచినప్పుడు ఆ నారాయణ అనే మంత్రం మన చెవుని పడి అప్పుడు మనకి ఈ అసలు మృత్యువుని జయించడమే అసలైన గొప్ప విషయం అండి. చాలా అసలు మృత్యు అంత వేగం రాదండి, చాలా కష్టపడాలి. అప్పుడు ఈ నారాయణ మంత్రం ఎప్పుడైతే మన చెవుని పడుతుందో ఆ మృత్యువు నుంచి మనకి విముక్తి కలుగుతుందన్నమాట. ఆ దేవుడు మనకు కలిగిస్తాడన్నమాట. సునాయాసంగా జీవనాన్ని భగవంతుడు తీసుకుంటాడు. అంతటితో మన బాధలు కొంచెం తగ్గుతాయి. తర్వాత మరణం తర్వాత కూడా మన పాప పరిహారం చేయడానికి ఎమ్మడుంటాడండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.